లోకం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నా, ఎంత మారుతున్నా సరే బైబిల్ మారదు. బైబిల్ ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడో మొదటి నుంచి ఉన్నటువంటి ప్రతి వచనాన్ని ఈ రోజుకి కూడా ఇందులో మాత్రం ఏ మార్పులు ఉండవు, తీసేసేది ఉండదు, కొట్టేసేది ఉండదు, ఏముండదు. యాస్టీజ్గా బైబిల్ అలా ఉంటుంది. ఇది ఒక కొలబద్ద. ఇది పట్టుకునే లోకంలో మనం నడవాలి. ఇది లేకుండా నడిస్తే లోకంలో దారి తప్పిపోతాం. ఇది దీక్షుచి, ఇది దారి చూపించే వెలుగు. దీన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞానంగా దేవుడు తెలియపరిచినటువంటి జ్ఞానాన్ని మనం అనుసరించాలి. లోకం ఎంతో స్పీడ్ వెళ్ళిపోతుందని చెప్పి కంగారు కలవరం పడిపోయి దాంతోపాటు కొట్టుకుపోవటం కాదు. ఆయన చేశాడు, మనం చేయాలి. ఇంకా మళ్ళీ వస్తాడు, రంగంలో దిగుతాడు, మీ ఇంట్లోకి వస్తాడు, మీ అప్పులు తీర్చేస్తాడు, మీ సమస్యలో దిగుతాడు, ఉద్యోగాల్లో దిగిపోతాడు. ఆయన దిగి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి. ఆత్మను రక్షించుకోవాలంటేనే. ఇంకా ఆత్మను గుర్తించలేని వాళ్ళు వారు చెప్పే మాటలు ఇంకా మనం పట్టించుకోని అవసరం లేదు. ఎందువల్లంటే వారికి ఆల్రెడీ కనబడే దాని మీద దృష్టి ఉంది, సొసైటీ మీదే వారికి ఇంకా ఆలోచన ఉంది. కాబట్టి వారి గురించి మనం మాట్లాడలేదు. ఇక్కడ ఆత్మ విషయాన్ని అంగీకరించే విషయాల గురించి మాట్లాడుతున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయింపజాలడు. ఆత్మ ద్వారా వివేచించాలి, కానీ వాడు దాన్ని గ్రహించడు, వారు దాన్ని గ్రహించరు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది.